హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన ఛానల్ని ఎదగడానికి మరింత ప్రోత్సాహం ఇస్తారని, లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అనేవి ఇచ్చేశారు కదండి. దాదాపుగా ఇంకొక 3 వారాలు అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కానీ పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా లేదా ఇలా హాలిడేస్ అయినా ఏదైనా కూడా మన పని అయితే మనకి రొటీన్గానే ఉంటుంది. ఇంకా పనులు అనేవి చకచకా జరిగిపోవడానికి మనం వేసుకునే ప్లానింగే మనకి చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. చెప్పాం కదా, పిల్లలు ఇంట్లో ఉన్నా లేకపోయినా హాలిడేస్ అయినా ఏదైనా కూడా మనం ప్లాన్డ్గా పనులు చేసుకుంటే మనకి ఆ రోజు, అందులోనూ మనకి సమ్మర్లో చాలా వేడి, మనకి తెలియకుండానే 9 అయ్యేసరికి ఒక రకమైన నీరసం అనేది కూడా ఈ ఎండకు వచ్చేస్తుందండి. అందుకనే నా ప్లానింగ్ పనులు అనేవి ఎలా ఉంటాయి అనేది ప్రతిసారి వీడియోలో షేర్ చేస్తున్నట్టే ఈరోజు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే లేచి వాకిట్లో ముగ్గు అది పెట్టేసుకున్నానండి. ఇంకా అయితే ఎవరు లేవలేదు. సో నాను లేచిన తర్వాత ముందు గదులు అనేవి ఊడ్చేసుకునేసరికి నెమ్మదిగా మా వారు పిల్లలు అయితే లేచారు. సో మా వారికి, నాకు, మా పెద్ద అబ్బాయికి అయితే కాఫీ అనేది పెట్టేసి మా చిన్నవాడికి అయితే బూస్ట్ కలిపి ఇచ్చేసానండి. ఇంకా ఒకేసారి మొత్తం అంట్లు అన్నీ కూడా ఇలా వేసేసుకుని, నాకు చాలాసార్లు చెప్పాను వీడియోలో, అన్ని అంట్లు కూడా ఒక్కసారి అయితే నేను తోమనండి. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం వల్ల నాకు ఎక్కువగా అంట్లు కూడా ఉండవు. కాబట్టి నైటే అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఉన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదా మనకి, గ్లాసులు, అడప, ఇంకో ఇప్పుడు పాలు, కాఫీ ఇవన్నీ ఇచ్చాను కదండి, వాటి గిన్నెలు, ఇంకా వాటర్ బాటిల్స్ అనేవి వీక్లీ వన్స్ ఒక్కసారి అయితే మాత్రం ఈ విధంగా క్లీన్ చేసేస్తాను. సో మధ్య తాగిన జ్యూసు సంబంధించిన గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా సెపరేట్గా ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి అయితే తోమేసుకుని కిచెన్ అంతా కూడా ఇంకా రాత్రే క్లీన్ చేసుకోవడం వల్ల మొత్తం ఇల్లుకి సంబంధించిన మెయిన్ పనులన్నీ కూడా ఇక్కడతో అయితే అయిపోయాయి. సో మార్నింగ్ లేవడం, ముగ్గు పెట్టుకోవడం, అదేవిధంగా గదులు ఊడ్చుకోవడం, అంట్లు మిగిలినవి ఇలా క్లీన్ చేసేసుకున్న తాగి ఇంతకన్నా పెద్ద పనులు అనేవి మనకి ఉండవేమో కదండి. మెయిన్ అంటే ఉండవే అన్నీ కూడా పనులు ఉంటూనే ఉన్నా మనకి మెయిన్ అవ్వాల్సిన పనులు అయితే మాత్రం ఇక్కడితో అయిపోయినట్టే. సో వాళ్ళకి ఇవ్వడం కూడా అయిపోయింది, పాలు, కాఫీలు అన్నీ కూడా అయిపోయాయి. కాబట్టి ఇంకా టిఫిన్, వంట బ్యాలెన్స్ అయితే మిగిలి ఉంది. ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇంటికి చిన్న సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అనేవి నేను ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఉల్లిలో వాటర్ పెట్టుకుని వాటిలో పువ్వులు అవి వేసుకుని మార్చుకుంటూ, వాటర్ ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తే చేసుకుంటూ, అదేవిధంగా సెంటర్ టీపాయ్ మీద మనకి ఏదైనా మార్చుకోవాల్సిన క్లాత్స్ ఉంటే మార్చుకోవడాలు, ఇవన్నీ కూడా చిన్న డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. దాని తర్వాత నేను దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని మన బాధ్యతతో కూడుకున్న పనులన్నింటినీ కూడా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. బాధ్యత అంటే గుర్తొచ్చిందండి, మన ఇంటి బాధ్యత మన మీద ఎంత ఉందో దేశ బాధ్యత కూడా మన మీద అంతే ఉంది. ఈరోజు ఆ బాధ్యతను కూడా, అంటే ఇంటి బాధ్యతతో పాటు దేశ బాధ్యత మన మీద కూడా ఉన్న రోజు వచ్చిందండి. ఎలక్షన్స్ డే అండి ఈరోజు. సో ఓటు వేయడానికైతే వెళ్ళాలి. కాబట్టి ముందు ఇంటి బాధ్యతను నిర్వహించుకుని దేశం కోసం మన మీద ఉన్న బాధ్యతను కూడా నెరవేర్చడం కోసమైతే వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఈరోజైతే ఈ విధంగా ప్లాన్ చేసుకుని మొత్తం ఇల్లంతటినీ కూడా వలసపెట్టి మనకి ఉన్న బాధ్యతకు సంబంధించిన పనులన్నీ కూడా నెరవేర్చేశాను. సో చెప్పాను కదండి, మార్నింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాను. లేవడం అంటే మన ప్రతి వీడియోలో మనం ప్రతిరోజు కూడా చేసుకునే కార్యక్రమాలే. లేచిన తర్వాత మనం ఫటాఫట్ నెమ్మదిగా పనులను ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఎన్ని పనులైనా కూడా మనం అవ్వలీలాగా చేసేయచ్చండి. నిజంగా ఇది నిజమండి. సో మన వీడియోస్ని చూస్తే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సో నా పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా స్నానం అయితే చేసి వచ్చాను. అంటే ఈరోజు బాక్సులు హడావిళ్ళు లేవు కాబట్టి నెమ్మదిగా స్నానం అది అయిపోయిన తర్వాత కొద్దిగా పూజ అనేది ఎక్కువగా అయితే చేసుకున్నానండి. ప్రతిరోజు దీపారాధన కొద్దిగా బిజీగా చేసుకున్నట్టు అనిపించేది. కొద్దిగా రిలాక్స్గా, కూల్గా, హాయిగా అయితే పని చేసుకున్నట్టు, దీపారాధన, దేవుడికి చదువుకోవాల్సిన స్తోత్రాలు ఇవన్నీ కూడా ఇంకొక 5 to 10 నిమిషాలు అయితే ఎక్కువగా గడిపినట్టుగా, చదువుకున్నట్టుగా అయితే నాకు అనిపించిందండి. చాలా రిలాక్స్గా అయితే పూజ అనేది చేసేసుకున్నాను. సో ఇదిగోండి, మొత్తం పంచోపచారాల పూజ అంతా అయిపోయింది. ప్రతిరోజు మీకు తెలుసు పాలు కాచి నైవేద్యం పెడతాను కదా, ఆ పాలతో పాటు పండ్లను కూడా నైవేద్యం అయితే పెట్టేసి ఇదిగోండి రెడీ అయిపోయాను.
మరి ఓటు వేసి వస్తాను. మళ్ళీ కలుద్దామండి. ఇదిగోండి, అనుకున్న విధంగానే ఓటు కూడా వేసి వచ్చేసాను. మీ అందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకున్నారని అనుకుంటున్నాను. ఇంటి బాధ్యత ఎంతో దేశ బాధ్యత కూడా అంతే మన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఇలాంటి ఎలక్షన్స్ 5 ఏళ్లకు ఒకసారి వచ్చినా మన ఓటు హక్కును మాత్రం మనం తప్పకుండా అయితే వినియోగించుకోవాలండి. సో అంతే బాధ్యతగా నేనైతే వెళ్ళి ఓటు వేసి వచ్చేసాను. ఇంకా అంటే నవంబర్లో తెలంగాణ ఎలక్షన్స్ అయినప్పుడు కొద్దిగా జనం అనేది, అంటే మేము మార్నింగే వెళ్ళాం, ఇప్పుడు కూడా ఎర్లీగానే వెళ్ళామండి, 8:30కే. కానీ అప్పటి మీద ఇప్పుడు కొద్దిగా అయితే జనం అయితే క్యూ అనేది ఉందండి. సో ఒక 40 మినిట్స్ పైన అయితే పట్టింది మేము లైన్లో నించుని ఓటు వేసి ఇంటికి రావడానికి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎండకి కొద్దిగా దాహం అనేది చాలా వరకు అయితే ఎక్కువగా ఎండ పెరుగుతున్న కొద్ది కొద్దిగా నీరసంగా అయితే అనిపించింది. సో ఇంటికి రాగానే ఈ విధంగా గ్రేప్ జ్యూస్ అనేది కలిపేసి నేను ఒక గ్లాస్ తాగి మా వారికి మా పిల్లలకి కూడా ఇచ్చేసాను. ఇంకా అప్పుడైతే మాత్రం మనసు కొద్దిగా చల్లబడింది, కుదిరిపడిందండి. ఎందుకంటే అంత పని చేసుకుని మనం వెళ్ళి నిలబడి ఓటు వేసి ఇంటికి వచ్చేసరికి ఈ ఎండాకాలం కదా, అందువల్ల మనకి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎంత పనైనా కూడా చకాచక్క చిటికలో అయితే జరిగిపోతుందండి. ఇంకా మార్నింగే అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోయాం కాబట్టి ఇక వంట ఒక్కటే అయితే బ్యాలెన్స్ మిగిలిందండి. ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి జ్యూస్ తాగాను కదా, ఇంకా మాకైతే చాలా వరకు ఓపిక అనేది వచ్చేసింది. సో ఇదిగోండి, కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు పెద్దగా అంటే సింపుల్గా వంట అనేది పెట్టుకుందాము అని చెప్పి కుక్కర్లో రైస్ పెట్టేసి, ఇంకొక చిన్న కుక్కర్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీంట్లో అయితే మాత్రం చామ దుంపల్ని ఫ్రై చేద్దామని చెప్పి చామగడ్డలని అయితే పెట్టేసి పప్పు పులుసు కింద అయితే ఇంకొక పక్కన బర్నర్ మీద అయితే ఆన్ చేసేసాను. సో మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నా కిచెన్ అనేది వంట చేస్తున్నా కూడా పెద్దగా పని అనేది ఎక్కువగా చేసుకోనండి. ఎప్పటికప్పుడైతే క్లియర్ చేసేసుకుంటాను, క్లీన్గా ఉంచుకుంటాను. అందుకే నాకు ఈ విధంగా కిచెన్ అనేది ఎప్పుడూ కూడా నీట్గా ఉంటుంది, పని కూడా పెద్ద భారం అనిపించదని. ఇంకా ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది చెప్దాం అనుకుంటున్నానండి. ఒక్కొక్కసారి మనకి ప్రెషర్ కుక్కర్లో వాటర్ అనేది తన్నేస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం నిండగా పెట్టేసినా లేదా వాటర్ అనేది ఎక్కువ పోసినా ఒక్కొక్కసారి మనకి వాటర్ రూపంలో ప్రెషరు ఇలా కారిపోతూ ఉంటుంది విజిల్ నుంచి. అలాంటప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ని మధ్యలో మనకి వెయిట్ పెట్టే చోట చిన్న సర్కిల్గా మనం కన్నం చేసుకుని దాని మీద ఇలా కానీ వేసామనుకోండి, ఎప్పుడైనా కూడా మనం పైకి ప్రెషర్ తన్నినా వాటర్ అనేది చింది, అంటే మొత్తం మనకి ఆ ప్రెషర్కి వాటర్ అనేది గోడ మీద, అదేవిధంగా కౌంటర్ టాప్ మీద, మనకి స్టవ్ మీద అయితే చిందులు పడిపోయి చిన్న చిన్న వాటర్ రూపంలో అయితే పోతూ ఉంటుంది. అలా అవసరం లేకుండా చక్కగా మనం ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని హోల్ చేసుకుని మనకి అలాంటి చిందుతోంది అనిపించినప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఆ ప్రెషర్ అనేది ఆ వాటర్ టిష్యూ పేపర్ పీల్చుకుని, చూసారు కదా, చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకి అసలు వాటర్ అనేది మళ్ళీ పడిపోయి మళ్ళీ మనం తుడుచుకోవడం కానీ ఇలాంటిది ఏది ఉండదండి. ఇది చాలామందికి తెలిసి ఉన్నా కూడా ఒక చిన్న టిప్పు కింద ఉపయోగిస్తుందని ఈ విధంగా చెప్తున్నాను. చూసారు కదండి, ప్రెషర్ అనేది కొద్దిగా నాకు వాటర్ అనేది బయటకు వస్తున్నా అప్పటికప్పుడు అలా టిష్యూ పేపర్ వేయడం వల్ల అది పీల్ చేసుకుని నాకు చుట్టూ స్టవ్ మీద ఎటువంటి చిందులు మరకులు అయితే పట్టం లేదు. ఈ విధంగా నా వంట అనేది చాలా హ్యాపీగా అయితే చేసేసుకుని ఇంకా అందరం కలిసి ఇంటిలిపాది కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకుని భోజనం అయితే చేసేస్తున్నాం. చెప్పాను కదండి, ఈరోజు సింపుల్గానే చేశాను కానీ చాలా టేస్టీ అయిన వంటకం అండి. చక్కగా ముద్దపప్పు, కొత్త ఆవకాయ అండి. అసలు ఇంకా కొత్త ఆవకాయ పెట్టిన తర్వాత ఇంకా దాన్ని టేస్ట్ చేయకుండా ఉండగలమా? అందుకని దాంట్లో కాంబినేషన్ కింద చూసారు కదా, చక్కగా అది కూడా వెల్లుల్లి ఆవకాయ ముద్దపప్పుతో పాటుగా పక్కన చామగడ్డల్ని చక్కగా ఎర్రగా దూరగా ఫ్రై చేసుకున్నామండి. దాంతోపాటు వేడి వేడి రసం, ఇంకా ఫినిషింగ్ టచ్ పెరుగు అన్నంలోకి ఈ మామిడికాయ బద్ద ఉంది కదండి, ఇది రీసెంట్గానే వేసినా కూడా ఒక 2-3 డేస్కి చక్కగా అయితే ఊరి ఉందండి. వాటిని అయితే హ్యాపీగా తినేసి సాయంకాలం కొద్దిగా రెస్ట్ తీసుకొని, ఇందాకడ అనుకున్నాం కదండి, ఇంటి పనులు ఒకటే బాధ్యత కాదండి, అప్పుడప్పుడు పిల్లలు అడిగిన సరదాలను కూడా తీర్చడం కూడా మన బాధ్యతే కదా. సో హాలిడేస్ కదా, కొద్దిగా ఇంట్లోనే ఉంటే ఏం తోస్తుంది, అలా అయితే పిల్లల్ని సరదాగా తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళకి ఇప్పించడం కూడా మన రెస్పాన్సిబిలిటీయే కదా. అందుకే వాళ్ళతో పాటు సరదాగా స్పెండ్ చేద్దాము అని చెప్పి నలుగురం అయితే ఈ విధంగా బయలుదేరాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఈవినింగ్ 7:30 అయితే అవుతుందండి. ఇంకా పిల్లలు నైట్ డిన్నర్ మాకు కావాల్సినట్టుగా ఇప్పించాలి ఈరోజు అంటే సరే అని చెప్పి నలుగురం అయితే బయలుదేరి బయటకు వచ్చాం. ముందు చూశారు కదా, గ్లాస్లో అయితే
ఇలా కలర్ సోడాలు అనేవి ఉంటాయి కదండి, కొద్దిగా దాహం కూడా బాగా ఎక్కువగానే ఉంది. సో వాళ్ళతో పాటు వద్దన్న సరదాగా మాతో తాగండి అని మా పిల్లలు మమ్మల్ని ఇద్దరిని కూడా బలవంతం పెట్టారు. సో మా వారు నేను కూడా ఈ విధంగా గ్లాసులతో అయితే కలర్ సోడాని తాగేసి డామినోస్కి అయితే వచ్చామండి. కానీ డామినోస్లో ఆన్లైన్ ఆర్డర్స్ చాలా వరకు ఉన్నాయట, ఇంక ఇప్పుడప్పుడే అయ్యే పనిలా లేదు అని. ఇంకా ఇక్కడ మాకు దగ్గరలో అంటే మా ఇంటికి ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి, 10 to 15 మినిట్స్లో ఉన్న డిస్టెన్స్లో అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ గో ఫ్రెష్ పిజ్జా అని ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కూడా తింటూ ఉంటాం. సో పిల్లలకి ఎప్పుడూ కూడా రెస్టారెంట్లో కూర్చుని తినే కన్నా ఈ విధంగా ఓపెన్ ఏరియాలో ఇలా కూర్చొని తినడం కూడా చాలా ఇంట్రెస్ట్. సో వాళ్ళకి నచ్చిన ఈ సరదాల్ని ఎప్పుడూ కూడా కాదనకూడదు కదా. అందుకే ఇక్కడైతే వీళ్ళు ఒక పిజ్జా అదేవిధంగా శాండ్విచ్ని అయితే మా పిల్లలిద్దరూ ఆర్డర్ ఇచ్చుకున్నారండి. వాళ్ళిద్దరికీ ఇది సరిపోతుందిట. అంటే ఇంతకు ముందే కదా కొద్దిగా సోడా అనేది తాగాం, దానివల్ల హెవీగా ఉంది, మాకు ఇది హాఫ్ చాలు అని చెప్పి వీళ్ళిద్దరు ఆర్డర్ ఇచ్చుకున్నారు. సో ఇంకా మా వారికి నాకు అయితే తినే ఓపిక లేదండి, మాకు ఆ సోడాతోనే ఫుల్ అయిపోయింది పొట్ట. అందుకని మా పిల్లలిద్దరిని ఆర్డర్ ఇచ్చుకోమని చెప్పి వీళ్ళిద్దరిని అయితే ఈ విధంగా ఆర్డర్ ఇచ్చుకుని వాళ్ళు ఒక 2 పీసులు తినగానే ఇంకా బాబోయ్ ఇక్కడ నా వల్ల కాదు, మేము ఆన్ ద వే అంటే మనం వెళ్తూ తిందాము అని చెప్పి బయలుదేరిపోదామని చెప్పి ఇంకా మేము బయలుదేరడానికి అయితే కార్ అయితే ఎక్కేసామండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తూ చూసారు కదా చుట్టుపక్కల చాలా వరకు మనం ఎప్పుడు ఇంట్లోనూ లేదంటే రెస్టారెంట్ లోపల కూర్చుని తినే కన్నా అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా ఈ విధంగా ఓపెన్ ఏరియాల్లో కానీ బయట కానీ కూర్చుని తిన్నా ఆ రోజు కూడా మనసు చాలా వరకు హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుని బోరు కొట్టుకుని ఆ 4 గోళ్ల మధ్య కూర్చునే కన్నా మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయడం కూడా చాలా వరకు మైండ్ రిలాక్స్ అయితే అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలు ఆ పిజ్జానైతే తెచ్చుకుని లోపల ఒక 2 ముక్కలు తిన్నారో లేదో, ఇంకా అమ్మ నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి నాకైతే అంటగట్టేశారండి. చాలా చీజ్ అయితే వేశాడు, నాకు అస్సలు నచ్చదు, కానీ తప్పదు, ఒకసారి పిల్లలు ఎందుకు పడేస్తున్నారు టేస్ట్ చూద్దామని చెప్పి తిన్నాను. చాలా బాగుందండి, చీజ్ అయితే ఎక్కువైంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సరే ఒక ముక్కే కదా అని చెప్పి నేనైతే ఇక్కడ లాగించేశాను. సో ఇదిగోండి ఇక్కడ చెప్పాం కదా, మాకు అక్కడ తింటున్న పిజ్జా సెంటర్ నుంచి ఒక 10 నిమిషాల్లో మా ఇంటికైతే వచ్చేస్తాం. ఈ విధంగా మార్నింగ్ మన ప్లాన్ ప్రకారం ఎంత పని అయినా కూడా చకచక మనం ప్లాన్ ప్రకారం చేసుకుంటూ మన ఇంటి బాధ్యతతో పాటు మన దేశ బాధ్యతని కూడా ఈరోజు నిర్వర్తించడం అయిందండి. సో మీరంతా కూడా ఫ్యామిలీస్ని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ విధంగా చేస్తారో, మన బాధ్యత అనుకున్న దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ రోజున ఓటును కూడా తప్పకుండా మీ బాధ్యత కింద, మీ హక్కుతో పాటు మీ బాధ్యత కూడానండి, ఈ విధంగా ఓటును ఉపయోగించుకోవాలని, ఇక ముందు ఏ ఎలక్షన్స్ ఇలాంటివి వచ్చినా కూడా తప్పకుండా మీ బాధ్యత నిర్వర్తించుకుంటారని, అదేవిధంగా మీ ఇంట్లో మీ పిల్లలతో సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారని అనుకుంటూ ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మంచి మూవీ అనేది స్టార్ట్ చేశారు, పెట్టారు. సో వాళ్ళతో ఇది కూడా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి నేను ఇక్కడ కూర్చుని వాళ్ళతో మూవీ అయితే చూసేస్తున్నాను. ఇంకా మరి నేను ఆ పనిలో అయితే ఉంటానండి. మీరు మాత్రం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆగండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, నమస్తే అండి.